Respected headmasters, అందరికీ నమస్కారాలు. మనం టార్గెట్ 500 మెంబర్స్ మనం పెట్టుకున్నాం కాబట్టి స్టిల్ చాలా జాయిన్ కావాల్సి ఉంది. All the MS coordinators, CRPs, please follow up your team members. ప్రతి ఒక్క హెడ్ మాస్టర్ జాయిన్ అయ్యే విధంగా మనకు ఓన్లీ 10 minutes టైం ఉంది. స్టేట్ లెవెల్లో మన యొక్క ఎఫ్ఎల్ఎన్ పార్ట్నర్స్ ఎన్జిఓస్ జాయిన్ అవుతారు కాబట్టి ఇమీడియట్గా స్పీడప్ చేయండి.
Hey. Medchal, Sinvas. Medchal, Sinvas. Sinvas. Sudha. హ్యాండ్ రేజ్ చేసి కోర్స్ ఇస్తాను. ఇప్పుడు ఇచ్చాను చూడండి, ఓపెన్ టు ఆల్. శ్రీనివాస్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మల్లేష్ మొత్తం టీం వచ్చారా మీ మండలంతా కూడా? ఆల్ ప్రైమరీ యూపీ స్కూల్స్. ఓకే మేడం. సరే సార్. ఇంకా సరే కాదు, 3 రోజుల నుంచి ఫాలో అప్ చేస్తున్నాం. 3 నిమిషాలు టైం చెప్పినా సార్, అందరూ చెప్పినా సార్. చెప్పినా సార్, అందరూ చెప్పినా. ఉప్పల్ ఇందిరా, అమ్మా ఇందిరా. సిఆర్పిస్ అందరూ కూడా మీ కాంప్లెక్స్ లో ఉన్న ప్రైమరీ హెచ్ఎంస్, యూపీ హెచ్ఎంస్ ఇమ్మీడియట్ గా జాయిన్ కమ్మని చెప్పండి. స్టేట్ అఫీషియల్స్ వస్తున్నప్పుడు, ఎన్జిఓస్ వస్తున్నప్పుడు మనం డిలే చేస్తే అది కొద్దిగా ఎంబరాసింగ్ ఉంటుంది. ఇక్కడ డిస్ట్రిక్ట్ ఆఫీస్ లోపల విత్ ఇన్ 45 minutes లో అయిపోతుంది, మాక్సిమం 1 hour. కాబట్టి జాయినింగ్ టైం కొరకు ఎక్కువ తీసుకుంటే ఇబ్బందిగా ఉంటాయి. కాబట్టి దయచేసి ప్రధానోపాధ్యాయులు ఎవరైనా మీ యొక్క లిమిట్స్ లోపల కనుక మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే జాయిన్ కామని చెప్పండి సార్, దయచేసి టైం వేస్ట్ కాకుండా. ఉప్పల్ ఇందిరా. సతీష్. ఎంయో కీసర కూడా రండి. శశిధర్ సార్.
Welcome to Abhijit. Welcome to. Welcome to Romila also. Warm welcome to Medchal. Yes, sir. Disturbance మన దగ్గర గణేష్ అయిపోయినా దయచేసి మ్యూట్ చేసుకోండి అమ్మా మీరు అందరూ కూడా. మహేష్ కీసరా సాయి సాయి ఉన్నావా? సార్ ఇందిరాని ఒకసారి రెస్పాండ్ కామని చెప్పండి సార్. ఇందిరా రెస్పాండ్ అవ్వట్లేదు, ఉప్పల్లో జాయిన్ కావాలి ఇంకా. నమస్తే సార్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అశోక్. పెట్టేసి పరమేశ్వరి. దయచేసి మీ టీచర్స్ ని కూడా యూట్యూబ్ లింక్ ఇచ్చామండి. మీ టీచర్స్ ని కూడా యూట్యూబ్ ద్వారా ఈ యొక్క ఓరియంటేషన్ వినమని చెప్పండి. హెడ్ మాస్టర్స్ అందరూ కూడా డైరెక్ట్ గా జూమ్ లింక్ లో జాయిన్ కండి. ఎంఈఓస్, మండల్ నోడల్ ఆఫీసర్స్, కాంప్లెక్స్ హెచ్ఎంస్, ప్రైమరీ అండ్ యూపీ హెచ్ఎంస్ డైరెక్ట్ గా జూమ్ లో జాయిన్ కండి. మీ టీచర్స్ మీకు నెక్స్ట్ ఈ లెవెల్ లోపల సపోర్టివ్ గా ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా యూట్యూబ్ లో జాయిన్ కామని చెప్పండి. మనం ఇచ్చిన మెసేజ్ లోపల కింది లైన్ యూట్యూబ్ లింక్ అండి. షామీర్పేట్ శేఖర్ స్వామి. సార్ కీసరా ఎంఐ సాయికిరణ్ ప్రజెంట్ సార్. మొత్తం మీ యొక్క మండల్లో ఉన్న కాపర్ అండ్ కీసరా ఆల్ ప్రైమరీ యూపీ హెచ్ఎంస్ అటెండెడా? మామూలు హెచ్ఎంస్ అవుతున్నారు సార్, కాల్ చేస్తూనే ఉన్నాం సార్. అవుతున్నారేంది సార్? నేను ఎన్నిసార్లు పెట్టే మెసేజ్ మీకు ఈరోజు ఉదయం నుంచి సార్ అందరికి ఫార్వర్డ్ చేసినాం, ఫాలో అప్ చేసినాం సార్. మళ్ళీ ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం సార్. ఇవ్వండి, కాల్ చేస్తున్నాం. టైంకి జాయిన్ అయిపోతే అయిపోతుంది కదా, టైం వేస్ట్ కాదు కదా. షామీర్పేట్ స్వామి శేఖర్, ఎనీవన్? సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అందరు జాయిన్ అయిపోయారా? జాయిన్ అయ్యారు సార్, ఇంకొక ఇద్దరు ఉన్నారు సార్, ఇన్ఫార్మ్ చేసాం సార్, జాయిన్ అవుతున్నారు సార్. ఆల్రెడీ సిస్టమ్ పరమేశ్వరి. ఎవరి బుక్ వాళ్ళు చదువుతా ఉండండి, పేపర్ తీసుకొని నేను పిలిచి చదివించుకుంటా.
శశిధర్ సార్ గట్కేశ్వర్ నుంచి రెస్పాండ్ అవ్వట్లేదు, ఒకసారి చూడండి సార్ ప్లీజ్. వాళ్ళు కూడా రెస్పాండ్ కాలేదు. మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, ఎల్లప్ప, ఎల్లప్ప, కృష్ణ, సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పినా సార్, అందరికి చెప్పినా సార్. ఇంకా జాయిన్ కాలేదు, చెక్ చేసుకోండి. అయితే సార్ అయితే నేను ఫోన్ కూడా చేసిన, మెసేజ్ కూడా పెట్టిన సార్, వాట్సాప్ లో ఎంబడే పెట్టిన. మళ్ళీ ఫాలో అప్ చేయండి. నేను హాఫ్ అన్ అవర్ బ్యాక్ లింక్ ఓపెన్ చేసిన. ముస్తఫా, బాల్నగర్ సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా, అందరు టీం ఉన్నారా? మొత్తం మండల్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. జింకలవాడ సార్, వెంకటేశం సార్. రైట్ రైట్ రైట్. మీరు మ్యూట్ చేసుకోండి సార్, పర్లేదు, చూస్తున్నాం ఇక్కడ స్క్రీన్ లోపల. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ముస్తఫా అండ్ టీం మీ యొక్క 2 మండలాలు ఫాలో అప్ చేయండి. ఓకే సార్. అండి లేకపోతే ఈ ఫోన్ లో చూసినా సరే. సార్ నమస్తే, రవీందర్ సార్. సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే సార్. గట్కేశ్వర్, ఉప్పల్, సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఎంపీపీఎస్ మౌలాలి పోయి పెంచలే సార్. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. మా సిఆర్పి చూస్తున్నారు సార్, మీరు జాయిన్ అయ్యి మ్యూట్ చేసుకోండి సార్, ఎందుకంటే చాలా హెవీ కౌంట్ కదా, అందరు రెస్పాండ్ అవుతా ఉంటే మీ క్వశ్చన్ అవర్లో మీరు రెస్పాండ్ అవ్వండి సార్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ మ్యూట్ సార్, ప్లీజ్. As of now, Uppal MIS, Malkajgiri operator, Gatkesar MIS, Kutbulapur MIS not responded. మల్కాజ్గిరి ఆపరేటర్. మల్కాజ్గిరి ఏమైంది చెప్పు కిరణ్, అందరు వచ్చేసిండ్రా? వచ్చారు సార్, ఇంకా నేను మాట్లాడతాను సార్. వచ్చారు సార్, ఇది కాల్ చేస్తుంది సార్, ఇంకా ఇద్దరు. స్పీడప్. Gatkesar, Sudhakar, Mahesh, anyone? Parameshwari? సార్ జాయిన్ అయినాం సార్. ఎన్నిసార్లు అడగలనా నేను? ఇప్పుడు వచ్చిందా? మా ఉప్పల్ నుంచి ఎవరు రెస్పాండ్ కండి అమ్మా. సతీష్ ఆర్ ఇందిరా? స్వప్న, ధనలక్ష్మి, జాఫర్ సార్ ఆపరేటర్. జాఫర్, అందరు వచ్చిండ్రా అయ్యా? అవును సార్, ఒక ఫోన్ నుంచి చేస్తున్నాం సార్. సిఆర్పిసి ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటాను సార్. సిఆర్పిఎల్ కూడా జాయిన్ అయ్యి చూసుకున్నా కలిసి రెస్పాండ్ ఇవ్వాలి కదా. సరే సార్, ఇప్పుడే వాళ్ళకి మాట్లాడు. రైట్.
Rest it like నేను షామీర్పేట్ సార్ జాయిన్ అయ్యారు సార్. జీపల్లి షామీర్పేట్ మొత్తం వచ్చేసిండ్రా? వచ్చారు సార్. దుల్లాపూర్ ఇంకా చాలా గ్యాప్ ఉందండి, చూస్తున్నాం. ప్లీజ్ స్పీడ్ అప్. అండ్ ఉప్పల్ another 2 minutes will start the meeting. MIS, please respond once again. Zafar.
Cluster headmasters and all the headmasters of primary, UPS and high schools, and all mandal teams, and mostly important Bharat Dekho NGO team, friend, and Romila ma'am, warm welcome to all of you. ఈరోజు మనం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకించి సెక్రటరీ గారు, డైరెక్టర్ గారు, రాష్ట్ర స్థాయి అధికారులు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా విద్యాశాఖ అధికారుల యొక్క ప్రత్యేకమైన చొరవతో ఈ ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ తొలిమెట్టు కార్యక్రమాన్ని ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రారంభమైన తర్వాత క్షేత్రస్థాయిలో సామాజిక బాధ్యతను కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసేసి ఎఫ్ఎల్ఎన్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేపట్టిన తర్వాత దానిలో ఎన్జిఓస్ల భాగస్వామ్యాన్ని, ఆ భాగస్వామ్యంతో పేరెంట్ టీచర్స్ మీటింగ్స్, బేసిక్ లెర్నింగ్ ప్రాసెస్, ఇవన్నీ కూడా అత్యంత విజయవంతంగా ముందుకు సామాజిక బాధ్యతతో ఎన్జిఓస్ వాలంటీర్ సహకారంతో ముందుకు తీసుకెళ్లాలనే ఒక దృఢ సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ విద్యాశాఖతో పాటు భారత్ దేకో ఎన్జిఓ ఆర్గనైజేషన్ యొక్క ప్రత్యేకమైన చొరవతో ఒక వర్క్ ఫ్లో చార్ట్ తోని మనం ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తున్న ఈ సమావేశానికి విచ్చేసిన గౌరవ్ డిఓ గారికి మరియు భారత్ దేకో ఎగ్జిక్యూటివ్స్ అభిజిత్ అండ్ రోమిలా గారికి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి మేడ్చల్ జిల్లా విద్యాశాఖ తరఫున స్వాగత సమాంజలి తెలియజేస్తూ ఈ కార్యక్రమం గురించి ప్రారంభోత్సవం వెల్కమ్ నోట్స్ ఇవ్వాల్సిందిగా జిల్లా విద్యాశాఖ అధికారిని శ్రీమతి ఐ విజయ్ కుమార్ గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓవర్ టు మ్యామ్. Good afternoon to all. Bharat Dekho NGO team, Abhijit Garu and Romila Garu, warm welcome to Medchal district. All FLN nodal officers, HMs and primary HMs, high school HMs, UPS HMs, అదే విధంగా సిఆర్పిస్ అందరికీ కూడా శుభాభివందనాలు. ఎందుకంటే మంచి ప్రోగ్రామ్ ని మనం లాంచ్ చేసుకుంటున్నాము. ముఖ్యంగా ఇందాక చెప్పారు, మీకు ఆల్రెడీ హెచ్ఎంస్ కి కూడా నేను బ్రీఫ్ గా ఒక జూమ్ మీటింగ్ కండక్ట్ చేసుకొని బ్రీఫ్ గా ఇచ్చాను. మనం ఏం చేయబోతున్నాము, మన జిల్లా అదే విధంగా రంగారెడ్డి, హైదరాబాద్ 3 కూడా ఫస్ట్ స్టెప్ లో స్టేట్ కి ఫస్ట్ స్టెప్ గా మనకు తొలిమెట్టు ఎలాగో ఇప్పుడు కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ లో ఈ 3 డిస్ట్రిక్ట్స్ ఫస్ట్ స్టెప్ మనకి. సో దీన్ని బట్టే మొత్తం స్టేట్ మొత్తం చేయాలన్న ఉద్దేశంతో గౌరవ సెక్రటరీ గారు కర్ణ గారు, అదేవిధంగా డైరెక్టర్ గారు దేవసేన మేడం గారు ఈ టీంతో చాలా ఎన్జిఓస్ టీమ్స్ తో కలిసి చాలా బ్రెయిన్ స్ట్రీమింగ్ చేసి ఈ ప్రోగ్రామ్ ని చేయడం జరిగింది. అదేవిధంగా భారత్ దేఖో ఎన్జిఓస్ ఆల్రెడీ రంగారెడ్డిలో ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఆ ఎక్స్పీరియన్స్ తో కూడా వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ తో కూడా ఈరోజు మనము ఎఫ్ఎల్ఎన్ లో మరొక అంశాన్ని జోడించి కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేసుకుంటూ స్కూల్ని డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ని మనము
లాంచ్ చేస్తున్నాము. అయితే మనం FLN ట్రైనింగ్ తీసుకున్నప్పుడు అందరూ 100% ట్రైనింగ్ తీసుకున్నాము. దాంట్లోనే మనము థర్డ్ సాటర్డే పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది పెట్టుకోవాలని చెప్పుకోవడం జరిగింది. మనం ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చుకున్నాము. డైరెక్టరేట్ నుండి ప్రొసీడింగ్స్ వచ్చాయి. ఇఫ్ థర్డ్ సాటర్డే కానీ హాలిడే ఉంటే ఫోర్త్ సాటర్డే దాన్ని కంటిన్యూ చేయాలని చెప్పారు. సో దాంట్లో మనకు ఈ వజ్రోత్సవాల సందర్భంగా 15 days కొంచెం గ్యాప్ వచ్చేసింది. బట్ మనము ప్రైమరీ స్కూల్ అని ఏం డిస్టర్బ్ చేయలేదు. కొంచెం హై స్కూల్ మానిటరింగ్ చేసే టీం కొంచెం గ్యాప్ వల్ల పేరెంట్ మీటింగ్ మొన్న సాటర్డే రోజు కండక్ట్ చేశాము. బట్ దాంట్లో మనము లాస్ట్ 2 days 1 day బిఫోర్ మనం ఆలోచించుకొని గబగబా మీటింగ్ అనేది కండక్ట్ చేసుకున్నాము. మోస్ట్లీ 70-80% సక్సెస్ఫుల్గా చేశారు మన వాళ్ళంతా కూడా. అంత తక్కువ పీరియడ్లో జస్ట్ గాంధీ సినిమా కంప్లీట్ అయిన తర్వాత 23rd తర్వాత వెంటనే ఈ ప్రోగ్రామ్ అనేది రీచ్ అయ్యాము. బట్ ఇంకా బాగా చేయాలన్న ఉద్దేశంతో కమ్యూనిటీని ఎలా ఇన్వాల్వ్ చేయాలి అనే దాని మీద మనము ఈరోజు ఈ మీటింగ్ అనేది పెట్టుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ అర్బన్ జిల్లాలలో మీ అందరికీ తెలుసు గవర్నమెంట్ స్కూల్స్ వితౌట్ NGOs మన ఈ 3 జిల్లాలు సక్సెస్ అవ్వడం అనేది అసాధ్యం. ఇప్పుడు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండింది, ఇంతమంది మనకు వాలంటరీ ఆర్గనైజేషన్స్ వచ్చి సపోర్ట్ చేస్తున్నాయి అని అంటే మనం మెయిన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఏదైతే కంపెనీస్ కావచ్చు, NGOs కావచ్చు, వీళ్ళంతా హెల్ప్ తోటే మనం ఈ కాస్త మిగతా జిల్లాల కన్నా మెరుగ్గా ఉన్నాం. ఇదందరం కూడా ముక్త కంఠంతో ఏకీభవించాల్సింది. అందరికీ కూడా సో దీన్ని అంటే ఇప్పుడు మనకు నిజానికి మీకైనా మాకైనా చిన్న గ్యాప్ అనేది ఏర్పడింది. NGOs ఆర్గనైజేషన్స్ ని కరెక్ట్ గా మనము మేము ఏదో లెటర్స్ ఇస్తున్నాము, మీ దగ్గర వచ్చేసి వాళ్ళు చేసేస్తున్నారు, దాని అవుట్కమ్స్ అనేవి తెలియట్లేదు. బట్ ఈరోజు ఒక NGO ఆర్గనైజేషన్ ఒక కాన్సెప్ట్ పైన, ఈ FLN అనే కాన్సెప్ట్ పైన కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ఒక సైంటిఫిక్ మెథడ్ లో వెళ్ళాలన్న ఉద్దేశంతో దీన్ని ఈ 3 జిల్లాలకి ఇంప్లిమెంట్ చేయాలన్న ఉద్దేశంతో మన ముందుకు రావడం జరిగింది. వాళ్ళకి మనము భారత్ ఎక్కువ NGOs కి మనం అప్రిషియేట్ చేద్దాము, చేసి 100% కూడా మనం సహకరిద్దాము. అయితే మీకు ఆల్రెడీ మేము ఇన్స్ట్రక్షన్స్ లో ఉన్నాయి, ప్రొసీడింగ్స్ లో కూడా ఉన్నాయి. మనం ఏం చేయాలి, FLN సమావేశంలో పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్, దాంట్లో ఎవరెవరిని పిలవాలి, ఎవరెవరి రోల్ ఏంటి, అవుట్కమ్స్ ఏంటి, దానివల్ల స్టూడెంట్స్ ఏ రకంగా లాభపడతారు అనేది మెయిన్ ఇంపార్టెంట్. అంతా మనము సింగిల్ ఎజెండా తోటి వెళ్తున్నాం. ఒకటే స్కూల్ అనే సింగిల్ ఎజెండా తోటి ఇండివిజువల్ గా వెళ్తున్నాం. ఇది ఇండివిజువల్ ఎజెండా కాకుండా ఇది సొసైటీ ఎజెండాగా, అంటే ఒక స్కూల్ సొసైటీని తయారు చేస్తే సొసైటీ అంతా కలిసి ఒక స్కూల్ని నిలబెట్టాలి అనే ఉద్దేశంతో మనం సొసైటీని అంతా కూడా ఇన్వాల్వ్ చేయాలి అనే ఉద్దేశంతో ముఖ్యంగా దాంట్లో మెయిన్ రోల్ ఏంటి, తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహించుకోవడం. అదేవిధంగా తల్లిదండ్రులతో పాటు మనకు ఆ స్కూల్కి ఎవరైతే డెవలప్మెంట్ చేస్తారో అక్కడ ఉన్న లోకల్ సర్పంచ్ కావచ్చు, వార్డ్ మెంబర్ కావచ్చు, ఇంకా ఏదైనా పొలిటీషియన్స్ కావచ్చు, వేరే NGOs కావచ్చు, వరల్డ్ స్టూడెంట్స్ కావచ్చు, వీళ్ళందరినీ కలిపి మనము ఒక స్టేజీ పైకి తీసుకొచ్చి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ కావచ్చు, వాళ్ళ యొక్క హెల్ప్ కావచ్చు, అదంతా తీసుకొని స్టూడెంట్ డెవలప్మెంట్కి ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరుగుతూ ఉంది. దాంట్లో ముఖ్యంగా మనము ఇప్పుడు కమింగ్ September 17th రోజు గ్రాండ్ సక్సెస్ గా ఇన్నోవేటెడ్ గా ఆల్ PTMs ని మనము కండక్ట్ చేయాలనేది మెయిన్ ఉద్దేశం. ఫస్ట్ ఈ 3 జిల్లాలలో దాంట్లో ముఖ్యంగా 1st to 5th క్లాస్ అని మనం బేస్ లైన్ లో తీసుకున్నాము. FLN లో వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడము. మనం ఇంతకుముందు పేరెంట్ టీచర్ మీటింగ్స్ పెడుతూ ఉన్నాం, కానీ జస్ట్ వచ్చే వాళ్ళే వస్తున్నారు,
సంవత్సరంలో 3-4 సార్లు పెట్టినప్పుడు, లేకపోతే ఎస్ఎంసీలు ఏదో అవసరాల కోసం తీర్మానాలు చేసుకోవడం, దానికోసమే పరిమితం అయిపోతున్నారు. ఎస్ఎంసీ కూడా వాళ్ళ రోల్ ఏంటో తెలియట్లేదు. ఎస్ఎంసీ వచ్చి ఏదో ప్రశ్నించడము, లేకపోతే వాళ్ళని మనం ఏదో అడుగుతున్నామని చెప్పడము, ఈ గ్యాప్ అనేది పెరిగిపోయింది. ఈ గ్యాప్ లేకుండా పాజిటివ్ వేలో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్, వాళ్ళ ఊరి కోసం, వాళ్ళ పిల్లల కోసము మనం అందరం కలిసికట్టుగా మన గవర్నమెంట్ స్కూల్ని డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో ఈ కమిటీస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అదే రకంగా మనము ఈ తొలిమెట్టులో భాగంగా మనము రేపు సెప్టెంబర్ 17th రోజు ఆర్గనైజేషన్ చేసుకోబోయే పేరెంట్ మీటింగ్ అనేది అదే విధంగా ఉండాలి, ఇన్నోవేటెడ్గా ఉండాలి, అందరి ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. 100% ప్రతి స్టూడెంట్ యొక్క పేరెంట్ ఎవరో ఒకరు అటెండ్ కావాలి. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అవుతుంది, ఒకరు ఇద్దరు వస్తారు, తర్వాత మాకు పని ఉంది అని చెప్తారు, కానీ మోటివేట్ చేయాలి. నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. మొన్న సాటర్డే రోజు ఒక మీటింగ్ అటెండ్ అయ్యాను, పేరెంట్ మీటింగ్ అటెండ్ అయ్యాను అల్వాల్ బాయ్స్ స్కూల్లో. బాగానే వచ్చారు, ఒక 78 పేరెంట్స్ వచ్చారు. సో కాసేపు నేను ఇన్వాల్వ్ అయ్యేసరికి నిజంగా వాళ్ళు ఏదో ఉద్దేశంతో వచ్చారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. చాలా మంచి ప్రోగ్రామ్ మేడం, నేను తప్పకుండా ప్రతి నెల 3వ శనివారం మేము నోట్లో రాసి పెట్టుకుంటాము, తప్పకుండా మా పిల్లల కోసం ఆ రోజు టైం కేటాయిస్తామని చెప్పడం జరిగింది. చాలా ఎమోషనల్ కూడా అయ్యారు. మనము వాళ్ళతోటి పంచుకోలేకపోవడం వల్ల చాలా గ్యాప్ పెరిగిపోయింది. అంటే ఇంత చేసి కూడా ఆ పేరెంట్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి, మెయిన్ లక్ష్యం ఏంటి, ఆ స్టూడెంట్ బాగుపడాలని, వాడి పిల్లోడు, తన కొడుకు తన కూతురు మంచి స్థాయిలో ఉండాలని, దానికి మనం ఆహ్వానిస్తున్నాం. దాన్ని ఖచ్చితంగా మనం కరెక్ట్ వేలో చెప్తే తప్పకుండా వాళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తారు, నెగిటివ్గా కూడా ఉండరు, పాజిటివ్గానే రెస్పాండ్ అవుతారనేది నేను 100% నమ్ముతూ ఉన్నాను. ఆ గ్యాప్ అనేది లేకుండా మనము చూసుకోవాలి. ఇన్వాల్వ్మెంట్ అనేది బాగా ఒకసారి కాకుండా ఒకసారైనా వాళ్ళు వచ్చేటట్టుగా ఇన్వాల్వ్మెంట్ అయ్యేటట్టుగా మనం చూసుకోవాలి. దానివల్ల తప్పకుండా ఈ మనం ఏదైతే స్టూడెంట్ సమగ్రాభివృద్ధి అంటాం చూడండి, మనం బిఎడ్లో నేర్చుకున్నది, అప్పుడే సమగ్రాభివృద్ధి అనేది ఉంటుంది. మనము ఏ మీటింగ్ లేకుండా, ఏ పేరెంట్తో ఇన్వాల్వ్మెంట్ లేకుండా, ఏ సొసైటీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఓన్లీ కంటెంట్ని వాళ్ళకు ఇంజెక్ట్ చేస్తే అది సమగ్రాభివృద్ధి ఎలా అవుతుంది, ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఎలా అవుతుంది? అది ఓన్లీ ఒకటి కంటెంట్ ఇంజెక్ట్ చేసినట్టు అవుతుంది. రేపు 10th క్లాస్ అయిన తర్వాత బయటకు వెళ్తే సొసైటీలో వాడు అడ్జస్ట్ కాలేడు. అంటే ఈ ఏజ్ గ్రూప్లోనే కరెక్ట్గా వాడిని సొసైటీతో కలిపి కరెక్ట్ వేలోకి తీసుకొస్తే మంచి సొసైటీని మనము నిర్మించినట్టుగా అవుతుంది. కనుక కంపల్సరీగా ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది దాని యొక్క ఇంపార్టెన్స్ని గుర్తించి ఈరోజు మన డిపార్ట్మెంట్ని దీన్ని ఇంత శ్రద్ధగా చేయడం జరుగుతుంది. కనుక మీరందరూ కూడా దీనికి సపోర్ట్ చేసి దీన్ని సక్సెస్ఫుల్గా చేయాలని నా యొక్క కోరిక. అభిజిత్ గారు ఏమన్నా యాడ్ చేస్తారా? అభిజిత్ అండ్ రొమోలా, మీరు మీ ప్రెజెంటేషన్ ఒక్కసారి ఇవ్వండి. నా వైపు నుండి కంప్లీటెడ్. ఎనీ ఇష్యూస్? ఇప్పుడు మనకు ఎన్జిఓ దీన్ని ఆర్గనైజ్ చేస్తున్న అభిజిత్ గారు అండ్ రొమోలా గారు మీకు వాళ్ళ లక్ష్యాలను వాటిని మీకు ఇస్తారు. ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేసి వినండి. థ్యాంక్ యూ మ్యామ్. ఐ థింక్ మీరు చెప్పిన విధానంలో ఐ థింక్ యూ హ్యావ్ కవర్డ్. నేను ఏదైతే చెప్పాలనుకున్నానో, ఏ ఇంటెన్షన్ తో అయితే చెప్పాలనుకున్నారో మీరు ఆల్రెడీ బాగా చాలా క్లుప్తంగా కవర్ చేశారు మ్యామ్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ really happy to be a part of today's meeting andi. So just brief ga nenu introduce cheskuntanu.
నా పేరు రొమిలా, నాతో పాటు అభిజిత్ అనే ఒక మెంబర్ కూడా ఉన్నారు. మేమిద్దరం భారత్ దేకో అనే సంస్థని స్టార్ట్ చేశామండి. సో లాస్ట్ ఇయర్ 2021 లో స్టార్ట్ చేసాము, జనవరిలో. మెయిన్ గా ఎందుకు స్టార్ట్ చేసాము అంటే మేము కూడా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచే వస్తాము. అంటే టీచింగ్ చేసాము, టీచర్ ట్రైనింగ్ చేసాము, ప్రిన్సిపల్స్ తో వర్క్ చేసాము, డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందండి. సో మేము మా ఎక్స్పీరియన్స్ ద్వారా అండ్ మా ట్రావెల్ విజిట్స్ ద్వారా మేము ఏం చూసామంటే, ఇప్పుడు ఈ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో, మెయిన్ గా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, ఈ బేసిక్ ఈ ఇన్స్టిట్యూషన్స్ ని ఎవరు యాక్సెస్ చేస్తారు? మెయిన్ గా పువర్ పీపుల్ యాక్సెస్ చేస్తారు, రైట్? పువర్ పీపుల్ యాక్చువల్లీ యూజ్ చేస్తారు ఈ ఇన్స్టిట్యూషన్స్ ని, రైట్? సో ఈ ఇన్స్టిట్యూషన్స్ గనక స్ట్రాంగ్ గా ఉంటే, ఈ ఇన్స్టిట్యూషన్స్ ని గనక మనం స్ట్రెంథెన్ చేస్తే, వివిధ రకాలుగా స్ట్రెంథెన్ చేస్తే గనక డెఫినెట్ గా వాళ్ళు అందరికంటే బెనిఫిట్ వాళ్ళు పొందుతారు. సో వాళ్ళు బెనిఫిట్ పొందడం అంటే ఏంటి? వాళ్ళకి ఒక అభివృద్ధి, ఒక డెవలప్మెంట్ అనేది వాళ్ళ యాజ్ అ కమ్యూనిటీ వాళ్ళు కూడా డెవలప్ అయ్యే ఛాన్సెస్ వాళ్ళకి ఉంటుంది. ఫ్యూచర్ లో ఆపర్చునిటీస్ అండ్ ఎక్స్పోజర్ కూడా వాళ్ళకి ఈ ఛాన్సెస్ అన్ని ఉంటాయి. కాబట్టి ఈ 2 ప్రైమరీ ఇన్స్టిట్యూషన్స్ మనం ఎలా డెవలప్ చేయొచ్చు అనే మెయిన్ విజన్ తో మేము ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాము. ప్రైమరీలీ ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ లో మేము స్టేట్ గవర్నమెంట్ తో పాటు ఒక పార్ట్నర్షిప్ లెవెల్లో మేము వర్క్ చేస్తున్నామండి. దిస్ ఇస్ బ్రీఫ్లీ అబౌట్ భారత్ దేకో అండ్ మై సెల్ఫ్. సో ఇవాళ ఈ మీటింగ్ మేడం చెప్పినట్టు ఎందుకు మనము ఇక్కడ ఉన్నాము, ఎందుకు ఇక్కడ ఈ మీటింగ్ అనేది అరేంజ్ చేసాము అంటే, మీకు ఆల్రెడీ FLN గురించి తెలిసిందే, ఫౌండేషనల్ లిటరసీ న్యూమరసీ ప్రాజెక్ట్ మీద చాలా వర్క్ జరుగుతోంది ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్ అని. అండ్ మీకు ఆల్రెడీ ఆ ట్రైనింగ్స్ అనేది మీ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ మీకు ఆల్రెడీ ఆ ట్రైనింగ్స్ జరుగుతున్నాయి, రైట్? సో మనకి ఇప్పుడు కరోనా తర్వాత ఒక 2 years వేవ్ 1, వేవ్ 2, ఆల్మోస్ట్ వేవ్ 3 కూడా వచ్చిన తర్వాత మనం చూసాం ఏంటంటే పిల్లల్లో చాలా గ్యాప్ వచ్చేసింది. యూ ఆల్రెడీ నో దిస్ సిచ్యువేషన్ ఆన్ గ్రౌండ్. యు ఆర్ ఎవ్రీ డే విజిటింగ్ స్కూల్ అండ్ యూ నో యువర్ చిల్డ్రన్స్ సిచ్యువేషన్, రైట్? సో ఈ సిచ్యువేషన్ ని మనం ఎలా ట్యాకిల్ చేయొచ్చు, ఈ ఇష్యూని మనం ఎలా ట్యాకిల్ చేయొచ్చు అనే దాని మీద మేము డిఫరెంట్ ఐడియాస్ తో ఈ ప్రాబ్లమ్ ని ట్యాకిల్ చేయడానికి ట్రై చేస్తున్నాము. సో ఫౌండేషనల్ లిటరసీ న్యూమరసీ గనక మనం అడ్రస్ చేస్తే, ఎస్పెషల్లీ 1st to 5th grade పిల్లలకి, వాళ్ళు హై స్కూల్ కి వెళ్తే వాళ్ళ డ్రాప్ అవుట్ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు మనం ఐ థింక్ SR రిపోర్ట్, NAS రిపోర్ట్ ఇవన్నీ వస్తున్నాయి, చూస్తున్నాం. అందులో ఏమిటంటే స్కూల్ పిల్లలు హై స్కూల్ కి వెళ్ళాక చాలా మంది డ్రాప్ అవుట్ అయిపోతున్నారు. ఎందుకంటే బేసిక్ స్ట్రాంగ్ గా లేకపోవడం వల్ల, అఫ్ కోర్స్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఇది, బేసిక్ స్ట్రాంగ్ గా లేకపోవడం వల్ల వాళ్ళ సబ్జెక్ట్స్ వాళ్ళకి అర్థం కావట్లేదు. సో దాని వల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది ఎడ్యుకేషన్ మీద, రైట్? వాళ్ళు చాలా మంది కంటిన్యూ అవ్వట్లేదు 10th class వరకు కూడా. దెర్ ఇస్ అ డ్రాప్ ఇన్ ద నంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ అటెండెన్స్, చిల్డ్రన్స్ ఎన్రోల్మెంట్, రైట్? సో ఇవన్నీ ఛాలెంజెస్ వస్తున్నాయి. కాబట్టి ప్రైమరీ స్కూల్లో ఎలా మనం ఇంప్రూవ్ చేయొచ్చు లెర్నింగ్ అవుట్కమ్స్, దాని పరంగా ఈ తొలిమెట్టు ప్రాజెక్ట్ అనేది మనము ఇనిషియేటివ్ తీసుకున్నాం, రైట్? దీంట్లో కూడా తొలిమెట్టు ప్రాజెక్ట్ లో కూడా 2 different అప్రోచ్ ఉందండి. అందులో ఫస్ట్ అప్రోచ్ ఏమో ఇన్ స్కూల్ ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. ఇన్ స్కూల్ ప్రోగ్రామ్స్ అంటే ఇప్పుడు స్టేట్ లెవెల్ రిసోర్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కరిక్యులం డిజైన్ చేసి SCRT వాళ్ళు అండ్ SSA వాళ్ళు కలిసి ట్రైనింగ్ ఇస్తున్నారు మీకంతా, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ అండ్ ఎవ్రీబడి. సో అలా క్యాస్కేడ్ లెవెల్లో మీకు ట్రైనింగ్స్ అవుతున్నాయి. అనదర్ అప్రోచ్ మేము ఏదైతే అటెంప్ట్ చేస్తున్నాము అంటే, ఇప్పుడు కమ్యూనిటీని కూడా ఎలా ఇందులో ఇన్వాల్వ్ చేయొచ్చు, రైట్? కమ్యూనిటీ అనగా ఓన్లీ పేరెంట్సే కాదు. మేము మా దృష్టిలో కమ్యూనిటీ అంటే మీ స్కూల్ ఉన్న ప్రాక్సిమిటీ ఏరియాలో, పరిధిలో ఎవరైతే లీడర్స్ ఉన్నారో, ఎవరైతే ఇంపార్టెంట్ పీపుల్ ఉన్నారో, ఎవరైతే ఎంతూజియాస్టిక్ గా కాంట్రిబ్యూట్ చేయడానికి రెడీగా ఉన్నారో వాళ్ళంతా కమ్యూనిటీ మెంబర్స్ అండి. సో ఈ కమ్యూనిటీని మీ స్కూల్ చుట్టుపక్కల ఉన్న కమ్యూనిటీని మనం ఎలా
లెవరేజ్ చేయొచ్చు, ఎలా మనము వాళ్ళని కూడా స్కూల్ సిస్టంలోకి ఇన్వాల్వ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తున్నాం ఈ సెకండ్ అప్రోచ్, రైట్? సో దీంట్లో మనం మెయిన్ గా ఇప్పుడు మీకు ఆల్రెడీ పేరెంట్ టీచర్ మీటింగ్ ఎవ్రీ థర్డ్ సాటర్డే కండక్ట్ చేయాలి అని చెప్పేసి మీకు సర్క్యులర్ వచ్చే ఉంటుంది, రైట్? మీరు ఆల్రెడీ ఒక మీటింగ్ కండక్ట్ కూడా చేశారు. సో ఈ ప్లాట్ఫామ్ ని మనం ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు, ఎలా బెస్ట్, హౌ కెన్ వి మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ దిస్ ప్లాట్ఫామ్ అనే దాని మీద కూడా ఇప్పుడు మనం విల్ డిస్కస్ అబౌట్ దిస్. So I will share my screen, my document, and once we finish the presentation, meeku koncham time untundante, appudu meer questions kuda evaithe questions unnayo you can ask your questions, right? So main ga ఈ ప్రెజెంటేషన్ అయిపోయాక, ఈ సెషన్ మీటింగ్ కూడా అయిపోయాక ఈ డాక్యుమెంట్స్ మీకు పంపిస్తామండి. ప్లీజ్ focus fully on the meeting and no need to take notes. You will get all the documents in Telugu and English both from the department side. So the main objective ee oche PTM 17 September ee oche PTM main objectives entante to be able to build a positive environment in the school where all the stakeholders agree to work together in synergy and support of FLN Tolimettu project. School lo oka positive environment anedi manam create chestunnamo where we are inviting various stakeholders, various people in the community to come and work together for this Tolimettu project. To define the role of every stakeholder in the meeting and make sure they commit to their role and responsibilities. ఎవరైతే డిఫరెంట్ గ్రూప్స్ ని మనం ఇన్వైట్ చేస్తున్నామో వాళ్ళ రోల్ ఏంటి, ఎడ్యుకేషన్ లో వాళ్ళ రోల్ ఏంటి, స్కూల్ పరంగా వాళ్ళ రోల్ ఏంటి అనేది మనం క్లియర్ చేస్తున్నాము. వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా వాళ్ళకి చెప్పి వాళ్ళ నుంచి ఒక కమిట్మెంట్ తీసుకుంటున్నాము. సో దీస్ ఆర్ ద 2 main objectives, right? అందులో వాట్ ఈస్ యువర్ రోల్ యాజ్ అ ప్రిన్సిపల్, యాజ్ ద లీడర్ ఆఫ్ ద స్కూల్, మీ రోల్ ఏంటి ఇందులో? సో టు లీడ్ ద పేరెంట్ టీచర్ మీటింగ్ and address all the parents and other stakeholders who attend the meeting on that particular day, right? Ippudu meeru as a school leader, as a leader of that school, you should be the one who should address all the parents and other people, other members who come to the meeting. You should be the one who should lead the meeting, because ultimately they'll look at you as a leader or the guardian of the school, right? Mimmalni oka leader laga chustaru kabatti you are the one who should address and facilitate this. So dani paranga small simple steps, I think you are already aware of most of the processes. So first ఏంటంటే ఇప్పుడు మనం ఒక ఇన్విటేషన్ అనేది పంపిస్తాం. డెఫినెట్ గా పేరెంట్స్ కి తెలియాలి ఇలా ఒక పేరెంట్ టీచర్ మీటింగ్ అవుతోంది అండ్ వాళ్ళు డెఫినెట్ గా అటెండ్ అవ్వాలి అని చెప్పేసి. మీ స్కూల్ లెవెల్లోనే ఏదైనా సీటింగ్ అరేంజ్మెంట్ అరేంజ్ చేయండి. ప్రిఫరబుల్లీ మా తరఫు నుంచి మేమేం రికమెండ్ చేస్తున్నాము అంటే ఏదన్నా ఒక ఓపెన్ ఏరియా అన్నా, లేకపోతే మీ స్కూల్లో గనక హాల్ ఉంటే అది యూజ్ చేయండి, లేకపోతే క్లాస్ రూమ్ ఏదైనా బిగ్గెస్ట్ క్లాస్ రూమ్ ఉంటే అది యూజ్ చేయండి. అండ్ మా సజెషన్ ఏంటంటే కార్పెట్ వేసి, కార్పెట్ ఆర్ మ్యాట్స్ మీ దగ్గర ఏముంటే అవి కార్పెట్స్ వేసి కింద అందరినీ కింద కూర్చోమని చెప్పండి. ద రీజన్ వై మేము దీని మీద ఎంఫసిస్ చేస్తున్నాం ఎందుకంటే అందరూ స్టేక్ హోల్డర్స్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పేరెంట్స్, ప్రిన్సిపల్, టీచర్స్, ఇంకా సర్పంచ్, విలేజ్ సెక్రటరీస్ ఎవరు వచ్చినా అందరూ కింద కూర్చొని అందరూ ఈ ఇష్యూ మీద చర్చిస్తే ఒక సెన్స్ ఆఫ్ ఈక్వాలిటీ, ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ అనేది ఏర్పడుతుంది. ఆ రూమ్ లో ఒక అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ అవుతుంది. అప్పుడు పేరెంట్స్ కూడా ఓపెన్ అప్ అయ్యి వాళ్ళు కూడా షేర్ చేయడం మొదలెడతారు. సో ఇట్స్ అ సజెషన్ టు క్రియేట్ దట్ అట్మాస్ఫియర్ ఇన్ ద స్కూల్ at a school level for your parents and other stakeholders. Next point, before the meeting, of course, మీరు ఒక్కరే ఇండివిజువల్ గా డెఫినెట్ గా డిఫికల్టీ ఉంటుంది హ్యాండిల్ చేయడానికి. ప్లీజ్ డిస్కస్ దిస్, హౌ టు మేక్ దిస్ PTM an effective PTM with your teachers,
with your SMC chairperson and SMC members. Right? Invitation to all important stakeholders. Parents ke elago invitation meer pampistaru pillal dwara different ways dwara, WhatsApp group unte WhatsApp dwara, but other community leaders untaru kada, like panchayat secretary, వార్డ్ కౌన్సిలర్స్, ఒకవేళ మీ స్కూల్ వార్డ్ ఏరియాలో వస్తే, మున్సిపాలిటీ ఏరియాలో వస్తే వార్డ్ కౌన్సిలర్స్ ఉంటారు, కార్పొరేటర్స్ ఉంటారు. There will be some or the other NGOs which are working in your area. వాళ్ళని కూడా ఆ NGO heads ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇన్వైట్ చేయండి. ఇలా మనం అల్టిమేట్లీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ who really want to do something, education కోసం ఏదైతే చేయాలి అనే ఇంటెన్షన్ తో ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని మన స్కూల్ కి ఒక కమ్యూనిటీ లాగా తయారు చేస్తున్నాం అన్నమాట. సో ఈ కమ్యూనిటీ ఎప్పుడు ఆ స్కూల్ కి, అఫ్ కోర్స్ ఇప్పుడైతే తొలిమెట్టు ప్రాజెక్ట్ తో మనం స్టార్ట్ చేస్తున్నాము, బట్ ఈవెన్ ఫర్దర్ బియాండ్ ఆ కమ్యూనిటీ ఎప్పుడు ఆ స్కూల్ ని సపోర్ట్ చేస్తుంది. Right? E formation manam ippude cheste, that community will always support the school and the children who are coming to the school. Right? So facilitation of the PTM meeting, definitely, as I mentioned, meeru facilitate cheyandi. And memu ee 17th lopu oka Google form pampistamu just to understand enta progress and preparation progress enta ayindi. So meeru aa form fill chesi submit cheste అయిపోతుంది. It's a basic form. Don't worry, it will not be too long to fill, right? So coming to the next part, who will be the list of invitees? Everyone invite cheyachu meeru ee PTM meeting ki. One is definitely first to fifth grade parents, ఎవరైతే ఉన్నారో పిల్లల parents, and two primary school teachers, వాళ్ళ స్కూల్ లో ఎలాగో టీచ్ చేస్తారు, సో దే విల్ బి అ పార్ట్ ఆఫ్ ద మీటింగ్. SMC chairperson and members, if the SMC is active in your school, please invite them, make sure they are part of this meeting and every meeting going forward. Corporators, sarpanch, panchayat secretaries, MPTC members, anybody, please invite them, and they should also understand that they should take an equal partnership and stake and ownership for the school. వాళ్ళ ఏరియాలో ఉన్న స్కూల్ కి వాళ్ళు కూడా ఓనర్షిప్ తీసుకోవాలి. SHG లీడర్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, డ్వాక్రా గ్రూప్స్ లీడర్స్ ఎవరైతే ఉమెన్ ఉన్నారో వాళ్ళని కూడా ఇన్వైట్ చేయండి. సోషల్ వర్కర్స్ ఇన్ ద ఏరియా, యాజ్ ఐ మెన్షన్, ఎనీ NGOs who are actively working in this area, please invite them. A diverse set of people will form a community of support system for the school. And believe me, ఒకసారి ఇది మీరు ప్రాపర్ గా ఫామ్ చేశారు అనుకోండి, అది మీకు ఫర్ ఎవర్, మీరు స్కూల్ ఉన్నన్ని రోజులు ఈ కమ్యూనిటీ డెఫినెట్ గా మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంది. రైట్? సో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఇంతమందిని ఇన్వైట్ చేస్తున్నాం, ఒక్కొక్క రోల్ ఏంటి అనేది కూడా ఒక బ్రీఫ్ మేము ఇక్కడ ప్రిపేర్ చేసాము. సో పేరెంట్స్ రోల్, మీరు ఇది మీటింగ్ లో వెరీ క్లియర్ గా వాళ్ళకి చెప్పండి. ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్ రోల్ ఇస్ టు ఎన్ష్యూర్ 100% అటెండెన్స్ ఆఫ్ ద స్టూడెంట్స్. వాళ్ళ పిల్లలు స్కూల్ కే రాకపోతే ఇంకా మనం ఎడ్యుకేషన్ ఇంకా ఏ విధంగా చాలా కష్టం, మనం ప్రొవైడ్ కూడా చేయలేం. రైట్? సో ఎన్ష్యూర్, డిమాండ్, not even request, demand the parents that వాళ్ళ పిల్లలు స్కూల్ కి రెగ్యులర్ గా రావాలి, లేకపోతే కష్టం అవుతుంది. వన్స్ దే గో ఫార్వర్డ్ ఇన్ దేర్ లైఫ్, వాళ్ళు ఇంకా ఎక్సెల్ అవ్వలేరు, సక్సెస్ఫుల్ గా ఎప్పుడు రీచ్ అవ్వలేదు ఒక స్టేజ్ కి. రైట్? సో మేక్ ఇట్ అ డిమాండ్, మేక్ ఇట్ అ స్ట్రిక్ట్ థింగ్ దట్ 100% అటెండెన్స్ కావాలి. అఫ్ కోర్స్ మనకి అట్లీస్ట్ 70-80% వచ్చినా సరిపోతుంది, బట్ మనం డిమాండ్ అయితే 100% అటెండెన్స్ అని పెడదాము పేరెంట్స్ తో. ప్రైమరీ టీచర్స్, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఇస్ అగైన్ వెరీ సింపుల్. వాళ్ళ రోల్, దేర్ రోల్ ఇస్ టు టీచ్. సో whichever kids are coming, children are coming to the school, everybody should be involved or engaged in some or the other learning activity. Right? SMC chairperson and SMC members, their role is also clear.
right? They have to come to all of these PTM meetings, attend regularly, ensure that they are checking how the learning is happening, and enable them to become a partner with you in the school. Corporators, sarpanch, president of the village, MPTC members, panchayat secretaries, what is their role? Now these people probably koni schools are already involved avutunnaru, koni schools are involved avvatledu. Now what is their role? What could be their role? Some koni schools lo em avutundi ante some of the corporators, sarpanches are helping the school, like building toilets. ఇప్పుడు స్కూళ్ళలో బోర్డ్స్ పగిలిపోతే కనుక బోర్డ్స్ కట్టిస్తున్నారు. కొన్ని స్కూల్స్ లో అలా జరుగుతుంది ఆల్రెడీ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ సమ్ సపోర్ట్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ద విలేజ్ హెడ్ ఆర్ ద వార్డ్ కౌన్సిలర్. వాళ్ళని ఇప్పుడు నాట్ ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లెట్ దెమ్ ఆల్సో కమ్ అండ్ ఇన్వాల్వ్ ఇన్ ద లెర్నింగ్ ప్రాసెస్. లెర్నింగ్ ఎలా జరుగుతుంది అనేది కూడా చెక్ చేయడం వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా. సో ఇన్వాల్వ్ దెమ్ ఆల్సో, టేక్ దేర్ సపోర్ట్. వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు చాలా స్కూల్స్ ఉన్నాయండి, అండ్ వి అండర్స్టాండ్ దిస్ సిచ్యువేషన్. దేర్ ఆర్ సో మెనీ స్కూల్స్ విచ్ హ్యావ్ ఐదర్ అ సింగిల్ టీచర్, 2 teachers, or no teacher also. The principal is only teaching as a teacher. There are schools like that. We know. ఇది మాకు తెలిసిన విషయమే, మేము కంప్లీట్ గా యాక్సెప్ట్ చేస్తున్నాం, రైట్? ఈ సిచ్యువేషన్ ని మనం ఎలా, ఇప్పుడు పిల్లలు కూడా డిఫికల్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారు, రిసోర్సెస్ కూడా తక్కువ ఉన్నాయి, టీచర్స్ తక్కువ ఉన్నారు, ఎలా మనం చేయొచ్చు అనే క్వశ్చన్ మీకు రావచ్చు. ఇక్కడ వీళ్ళ సపోర్ట్ మనం తీసుకోవచ్చు. కార్పొరేటర్, సర్పంచెస్, వాళ్ళకి నెట్వర్క్ బాగుంటుంది. వాళ్ళ ఉన్న విలేజ్ లో, వాళ్ళ ఉన్న ఏదైతే వార్డ్ లో వాళ్ళకి నెట్వర్క్ ఉంటుంది. అట్లీస్ట్ ఒక 4-5 యూత్ అయితే వాళ్ళు, యూత్ ఆర్ హూఎవర్ వాంట్స్ టు టీచ్ ద చిల్డ్రన్, వాళ్ళు వాలంటీర్స్ ని మాత్రం డెఫినెట్ గా ప్రొవైడ్ చేయగలరు. ఓన్లీ థింగ్ ఇస్ మీరు వాళ్ళని కొంచెం పుష్ చేయాలి, రైట్? సో వాళ్ళ నుంచి యోర్ రిక్వెస్ట్ ఆర్ యోర్ డిమాండ్ ఫ్రమ్ దెమ్ ఈజ్ ఒక 5 వాలంటీర్స్. మీకు ఎంతమంది వాలంటీర్స్ కావాలంటే అది మీరు మీ స్కూల్ పరంగా ఇవాల్యుయేట్ చేసి అంతమంది వాలంటీర్స్ ని వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేయండి. మీరు మొబిలైజ్ చేయండి వాలంటీర్స్ ని, మా స్కూల్ కి అవసరం ఉంది అని చెప్పేసి. సో వాళ్ళ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఇస్ టు మొబిలైజ్ వాలంటీర్స్, అండ్ ఆఫ్ కోర్స్ డెఫినెట్లీ ఈ పీటీఎంస్ ని రెగ్యులర్ గా అటెండ్ చేయడం, ఇవన్నీ కూడా వాళ్ళ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, రైట్? Same thing with social workers, Dwakra group leaders. They can also organize. ఇవే కాకుండా ఇంకా వాళ్ళు ఇంకా ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు విలేజ్ లెవెల్లో ఏదైనా చిన్న లెర్నింగ్ కాంపిటీషన్స్, రీడింగ్ కాంపిటీషన్, పోయిటరీ కాంపిటీషన్, ఇవన్నీ కూడా వాళ్ళు కండక్ట్ చేస్తే ఒక లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. నాట్ జస్ట్ ఇన్ స్కూల్ బట్ ఆల్సో అవుట్ సైడ్ ఆఫ్ స్కూల్, రైట్? లెర్నింగ్ అనేది జస్ట్ స్కూల్ కే పరిమితం కాకుండా మనం కమ్యూనిటీ కూడా ఓనర్షిప్ తీసుకుంటే ఎక్కడికి వెళ్ళినా మనం చదువుకోవచ్చు అనే అవగాహన, అనే ఫీలింగ్ కూడా పిల్లలకి వస్తుంది, రైట్? అనదర్ సెట్ ఆఫ్ గ్రూప్స్ యూ కెన్ ఇన్వైట్. ఎవరైనా రిటైర్డ్ ఆఫీసర్స్ ఉన్నా, టీచర్స్ ఉన్నా, వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మీరు ఇన్వైట్ చేయొచ్చు. ఇఫ్ యూ థింక్ there are some people who will definitely help us or support this cause, please feel free to invite them. Yeah, so another 5 minutes I will wrap it up, Andy. So flow of the PTM. Flow is very simple. HM, as a HM, you please start the meeting by setting the context. ANT Tolimet to community project ANT, each and everybody's roles and responsibilities ANT. First of all, and welcome cheyandi, welcome chesi vaalla ee project enduku chestunam, purpose enti anedi vaalla clear ga cheppi, ఈ వచ్చిన ఎవరైతే గ్రూప్స్ ఉన్నారో ఆ గ్రూప్స్ లో నుంచి కొంతమందిని ఒకరిద్దరిని వాళ్ళని కూడా షేర్ చేయమని చెప్పండి. సపోజ్ సర్పంచ్ ని ఇన్వైట్ చేస్తే వాళ్ళని మాట్లాడమని చెప్పండి, కౌన్సిలర్ ని ఇన్వైట్ చేస్తే వాళ్ళని కూడా ఒక 5 minutes మాట్లాడమని చెప్పండి, పేరెంట్స్ 2-3 మాట్లాడమని చెప్పండి. సో ఇట్ విల్ బి అ స్పేస్ వేర్ కమ్యూనిటీ మెంబర్స్ ఆర్ కమింగ్ టుగెదర్ అండ్ టాకింగ్ అబౌట్ దిస్ ఇష్యూ, రైట్? And end the meeting with a positive note. SMC chairperson or any teacher can
give the vote of thanks to all the people who attended the meeting, and you can wrap the meeting up, right? Remaining things ఇక్కడ ఈ నోట్ లో ఏవైతే ఇచ్చామో అవన్నీ మీకు సజెషన్స్ అండి. మీరు అవి యూజ్ చేసుకొని యూ కెన్ మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ PTM. మీరు ఎలా క్రియేటివ్ గా డిజైన్ చేస్తారు అనేది మీ చేతిలో ఉంది. మీరు డెకరేట్ చేస్తారా, లేకపోతే ఏదైనా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేస్తారా మీ PTM ని అనేది, all creativity is in your hands. And however you want to facilitate it, please feel free to use creativity. And please don't forget to capture pictures and videos. Endukante memo FLN paranga in school and community program renditiki కలిపి ఒక ట్విట్టర్ అకౌంట్ స్టార్ట్ చేశాము. అందులో all the excellent work that is happening, especially now in these 3 districts, are going to be highlighted, and our school principal and everybody, whoever has done very good work, is going to be put up on the Twitter page. So our page lo anni information and videos and pictures veltai, right? So please share, capture pictures and videos with us. We will post it on our Twitter page, right? Ultimately my suggestion ఏంటంటే keep this environment, ఇంతమంది different stakeholders ని మీరు ఒకటే ప్రాబ్లం కోసం పిలుస్తున్నారు, రైట్? ఆ ఎన్వైరన్మెంట్ అనేది ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్, ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయండి. Instead of making it, you know, your it is because of you, it's a blaming environment కాకుండా ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తే కూడా అందరూ ఈ ఇష్యూలో ఒక భాగస్వాములు అవుతారు, right? They will also take ownership, they will also take partnership in the issue. Okay, yeah, I want to stop here and thank you all. So if you have any questions, I request you to please raise your hand and we can take certain questions. రెస్పెక్టెడ్ HMs, ఇప్పుడు మీకు అన్మ్యూట్ ఆప్షన్ కూడా ఇచ్చామండి. ఇప్పుడు మనకు ఈఓ గారితో పాటు ఆల్ ద అఫీషియల్స్ తో పాటు మనకు భారత్ దేకో NGO ఫ్రెండ్స్ ఉన్నారు, టీమ్ మెంబర్స్. సో మనకు ఏవైనా కావాల్సిన క్లారిఫికేషన్ ఉంటే కూడా యూ కెన్ రేస్ యువర్ హ్యాండ్ అండ్ 1 by 1 మీ సజెషన్స్ కూడా ఈ కార్యక్రమం సంబంధించి కూడా మీరు ఇన్పుట్స్ ఇవ్వచ్చు, ఇంకా బెటర్మెంట్ గా ఏం చేయొచ్చు అని చెప్పేసి కూడా మనం ఇవ్వచ్చు అండి. కాబట్టి ఇన్ పాజిటివ్ వే ప్లీజ్ సజెస్ట్ అండ్ క్లారిఫై యువర్ డౌట్స్. మాట్లాడే వాళ్ళు మాత్రమే మ్యూట్ చేసుకోండి, మిగతా వాళ్ళు మ్యూట్ చేయండి దయచేసి. ఎందుకంటే మనకు ఆల్రెడీ యూట్యూబ్ లో ఇక్కడ చాలా వరకు ఉన్నారు కాబట్టి మనకు డిస్టర్బెన్స్ వస్తుంది. కాబట్టి ప్లీజ్ 1 by 1. లక్ష్మణ్ సార్, మీరు ఏదో చెప్తున్నారు. లక్ష్మణ్ సార్, కే లక్ష్మణ్ సార్, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. మీరు అన్మ్యూట్ చేసుకొని ఇచ్చాము. ఈవెన్ HMs, MEOs, FLN నోడల్ ఆఫీసర్స్, కాంపోజిట్ HMs, ఎనీవన్ ప్లీజ్. Any HM? ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా ఫీల్ ఫ్రీ అండి. ఇట్స్ అ వెరీ ఓపెన్ స్పేస్. సో మీకు ఏమైనా కన్సర్న్స్ ఉన్నా లేకపోతే ఏమైనా థాట్స్ ఉన్నా కూడా ప్లీజ్ షేర్ చేయండి. Okay, great question. What will be the role of NGO? So we are, you mean the social workers, right, sir? If I'm not wrong, social workers role enti అని అడుగుతున్నారు. సో సోషల్ వర్కర్స్ రోల్ ఆల్సో ఇప్పుడు లోకల్ లెవెల్లో NGOs ఏమైనా మీ స్కూల్ దగ్గర వర్క్ చేస్తున్నారంటే వాళ్ళని కూడా ఆ NGO హెడ్స్ ని ఇన్వైట్ చేసి వాళ్ళు ఏమైనా వాలంటీర్స్ ప్రొవైడ్ చేస్తారా అనేది వాళ్ళ రోల్ అన్నమాట. Ultimately all the other members
other than SMC members, parents and teachers, rest of the members should support the school. So volunteers aina provide cheyali or any other, let them continue to come to the meetings, let them be a part of the meeting, and where and when there is a requirement, we can always discuss together and solve that problem. So yeah. నమస్తే మేడం, నేను హెడ్ మాస్టర్ బాచ్పల్లి మాట్లాడుతున్నా. బసప్ప నా పేరు. నమస్తే అండి. ఈ పేరెంట్స్ మీటింగ్ కు మనం తల్లిదండ్రులను ఆహ్వానించేటప్పుడు ఆహ్వాన పత్రం పంపడం చాలా బాగుంది, మీరు చెప్పింది చేస్తున్నాం కూడా. కేవలం ఆహ్వాన పత్రం మాత్రమే పంపి పిల్లలతో సిగ్నేచర్ తీసుకొని రండి మీటింగ్ ఉందని చెప్తే హాజరయ్యేటటువంటి తల్లిదండ్రుల యొక్క సంఖ్య చాలా తక్కువ ఉంది మేడం. అంటే నేను చేసినప్పుడు అది అట్లా కాకుండా మేము చేసింది ఏంటంటే ప్రతి క్లాస్ టీచరు ప్రతి పేరెంట్ కి ఫోన్ చేసి ఒక 2 నుంచి 5 నిమిషాలు మాట్లాడి దీని యొక్క ప్రాముఖ్యతను బ్రీఫ్ వాళ్ళకి చేస్తే పేరెంట్స్ యొక్క సంఖ్య భారీగా పెరిగింది మా దగ్గర. అంటే అప్పుడు సంఖ్య 2019 లో మా స్కూల్ స్ట్రెంత్ వచ్చేసి 350 ఉంటే అరౌండ్ 200 చేంజ్ పేరెంట్స్ రావడం జరిగింది. Wow, that is very nice, sir. Yeah, టీచర్స్ వాళ్ళతో ఇంటరాక్ట్ కావడం వల్ల ఎక్కువ మంది హాజరయ్యారు. అంతకుముందు మామూలుగా మనము ఇన్విటేషన్ పంపితే సంతకాలు చేసి పంపింది, కానీ వచ్చిన వారి సంఖ్య చాలా తక్కువ ఉంది. కనుక టీచర్స్ కనుక ఈ పని చేస్తే పేరెంట్స్ చాలా మంది వచ్చే అవకాశం ఉంటుందని నా అభిప్రాయం. very nice, sir. Very good suggestion, sir. I agree, and definitely మీరు అన్నది కరెక్టే. ఆ పర్సనల్ ఇంటరాక్షన్ ఏదైతే టీచర్స్ ఐ థింక్ కాల్ చేసి పేరెంట్స్ ని ఇన్వైట్ చేశారు కాబట్టి దాని వల్ల కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ఐ అగ్రీ. గుడ్ సజెషన్, సార్. థ్యాంక్ యూ. దయచేసి గౌరవ హెడ్ మాస్టర్స్ ఆర్ FLNs, CNOs, MEOs, please raise your queries or suggestions, give suggestions, inputs, please. గుడ్ ఆఫ్టర్నూన్ డిఓ గారు, మరి మిగిలిన MEOs అండ్ అదర్ పార్టిసిపెంట్స్ అండ్ NGO మెంబర్స్. NGO మ్యామ్, మీరు ఎవరన్నా మాకు వాలంటీర్ గా వస్తారా? ప్రైమరీస్ కి కానీ హై స్కూల్స్ కి కానీ మీ రోల్ ఏమన్నా ఉందా మ్యామ్? You mean our role as Bharat Dekho organization, ma'am? Yes, ma'am. ఓకే. సో మ్యామ్, మేము ఏం చేస్తామంటే మేము కూడా ఇదే ప్రాబ్లమ్ ని డిఫరెంట్ సైడ్స్ నుంచి కూడా చూస్తున్నాము. అంటే మేము మీరు మొబిలైజ్ చేస్తే గనక వాలంటీర్స్ కి వాళ్ళకి ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి అనేది మేము ఇంకో ప్లానింగ్ నడుస్తుంది మ్యామ్. అండ్ 2, మేము కూడా ఇప్పుడు డిఫరెంట్ కాలేజెస్ ఉన్నాయి సిటీలో, అండ్ సిటీ అవుట్స్కర్ట్స్ లో చాలా కాలేజెస్ ఉన్నాయి. ఆ కాలేజెస్ కి విజిట్ చేసి మేము కూడా వాళ్ళని మొబిలైజ్ చేస్తున్నాం. సో సైమల్టేనియస్లీ వీఆర్ ఆల్సో trying to figure out how we can get volunteers, and training is definitely on our part. So yeah, that way we will support, and definitely facilitating this entire community project in different districts in the state. That will be our role and matter. జయ గారు, మీరు హ్యాండ్ రైజ్ చేశారు, మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. ఎడ్ల జయ గారు హ్యాండ్ రైజ్ చేశారండి, మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు ప్లీజ్. ఎనీవన్? రవీంద్రనాథ్ సార్, ప్లీజ్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. డిఓ గారికి నమస్కారం అండి. ఐఎమ్ రవీంద్రనాథ్, వర్కింగ్ ఫర్ హెడ్ మాస్టర్ at the Badapalli and as well as the assistant commissioner for examinations. In our complex, already for the last 7 years, I made to adopt the Tech Mahindra Foundation has adopted the completely our school in the Arise program, and the same concept we are implementing for the last 7 years here, madam. They are almost giving the, I am thinking about the primary section. They are given around 8 members of the volunteers are doing very well.
to arise the program, because we have started even English medium in the school for the last 5 years, and we got a lot of change as per according to the strength. Also, we increased it around 3 times of the school. So previously, whatever we have the strength in the around not even 150 to 200, but whereas here we crossed more than 400 to 500. Now total school is around 700, more than 700. So actually this program nice, is very well, and they are giving completely trainings also. So recently pedagogy training is also implemented in our school. So almost that NGO organization, now this Tech Mahindra Foundation as first 5 years, first 6 years, that Rural Development Foundation, RDF has taken, and then now recently they have changed it to CFBT. CFBT also involved in our school, and they are doing very well. Here that this program is implementing very nicely here. We don't have any this thing. Really, this program now FLN also included in this. So I hope definitely this will be helpful for the children more and more. Feel very happy by all these things. Thank you. Thanks a lot. And definitely this has to be, I told the TMF and as well as the CFBT also to implement in the same way this program nearby our schools. Means in Dundigal Mandal also I requested them to implement these programs also. So thank Great, you. sir. And we have almost regarding about that as per the knowledge and as per the medium of instruction and regarding about the strength, everything we improved a lot in this our school. Thank you. Very nice, sir. Good to hear all the work. Now it is only your task is only to get all the people together. There's a work is already happening. This every time we are, madam, this FLN, in this FLN only we are actually, you are telling now. Previously also we used to invite all this NGO organization to our school to participate in the trainings and as well as the PTA meeting. Even today also we conducted the PTA meeting, and our local people also they are involved in this. Even in high school also I used to implement the same thing. So even primary also we are implementing the same things even now also, as on now. Very nice, sir. Very good to hear. Good to hear. So you are a complex HM, right, sir? I'm a complex HM and as well as the Assistant Commissioner additional charge also. Madam is also here only. Yeah. Okay. Nice. So is this happening in all the schools in your complex or only in your school? Yes. Here what we are doing, this TMF and RDF and this CFBT are implementing in Badarpalli especially. And apart from that, recently the Gland Pharma also included. They have given some volunteers also nearby in our complex. Okay. Ready Foundation and as well as Ready Foundation and as well as the Gland Pharma has given the recently some more teachers also volunteers to implement this program also. Sure. Very nice, sir. Great. Let's see how we can expand it to the entire district. Maybe they can take up a couple more of some more mandals and some more complexes, if not mandal. Thank you. Thank you. Thank you, Ravindranath sir. Thank you, sir. Thank you, madam. HMs దయచేసి రెస్పాండ్ అవ్వండి. ఫీల్డ్ లెవెల్ నుంచి ఇంకా వస్తే బాగుంటుంది సార్. మనం ఎందుకంటే మనం వినింగ్ కంటే కూడా విన్న తర్వాత మనం ఎలా ఉంది డిస్కషన్ జరగాలి. మీ ఫీల్డ్ లెవెల్లో వచ్చే ఏదైనా క్వరీస్ ఉంటే కూడా ఎడ్ల జయ గారు మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి అమ్మా. మీరు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు కానీ మీరు మాట్లాడట్లేదు. ప్లీజ్. ఓకే. నమస్తే మేడం. ఎంపీపీఎస్ యాప్రాల్ హెడ్ మాస్టర్ అండి. మేము పేరెంట్స్ మీటింగ్ కోసము బోర్డు పైన రాసాం సార్. ఈ రోజు మీటింగ్ ఇన్ని గంటలకని రాసుకోగలిగిన పిల్లలు రాసుకున్నారు. లేని వాళ్ళకు కార్బన్ పెట్టి టీచర్స్ రాయించారు. ప్లస్ వాట్సాప్ గ్రూప్ ఒకటి చేసాం సార్ మేము. ఆ రోజు మనకు చాలా మంది వచ్చారు. ఒక 170 మంది పేరెంట్స్ వరకు వచ్చారు. బయట వరండాలో పెద్ద కార్పెట్ వేసి కూర్చోబెట్టి మాట్లాడినా మేడం. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే అటెండెన్స్ ఎక్కువగా ఉంటే, అంటే పిల్లలు టీచర్కు రెగ్యులర్ గా క్రమం తప్పకుండా ఉంటే కనుక ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుందని వాళ్ళకి చెప్పడం జరిగింది.
వాళ్ళందరూ కూడా అది అగ్రి అవుతూ కొంచెం అటెండెన్స్ పెరిగింది. ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు వరకు కూడా పేరెంట్స్ వచ్చి కలిసిపోతా ఉన్నారు. ఆ రోజు వీలు పడని వాళ్ళు క్లాస్ టీచర్లను వచ్చి కలిసిపోతా ఉన్నారు, మాకు ఆ రోజు వీలు పడలేదు అని. దీంతో మేము ఈ 2 days లో ఒక స్టాఫ్ కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకొని స్ట్రెంత్ మినిమం ఒక 40-30 ఉంటే బాగుంటుంది ఒక్కొక్క టీచర్. కానీ టీచర్స్ నే మేము ముందుగా 2 వాలంటీర్లను మేము పెట్టుకున్నామండి. అమౌంట్ ఒక డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళను ఎస్ఎంసి ఒక 2 వాలంటీర్లు కూడా కొంచెం అటెండెన్స్ కూడా పెరిగింది మేడం. ఖచ్చితంగా మేము మంచి రిజల్ట్స్ ఇస్తామండి, ప్రయత్నం చేస్తాము. నెక్స్ట్ ఇంకా 17th సెప్టెంబర్కు ఎక్కువ మంది వచ్చేటువంటి అవకాశం ఉంది. మేము ఈ గ్రూప్లను కూడా మొన్నట పిలిచాము, కాకపోతే రాలేదు వాళ్ళు, ఏదో వేరే ప్రోగ్రామ్ ఏదో ఉందని. ఈసారి మాత్రము మీరు ఇందాక మాట్లాడినట్టు అందరిని ఇన్వైట్ చేసి కనీసం చాలా మంది వచ్చారు. అంటే 340 ఉంది మా స్ట్రెంత్. మినిమం దాంట్లో కొంచెం హాఫ్ కంటే ఎక్కువ వచ్చేట్టు చూస్తామండి. వాట్సాప్ గ్రూపుల ద్వారా మంచి రిజల్ట్స్ కనిపించింది మేడం మాకు. థ్యాంక్ యూ మేడం. గ్రేట్ మ్యామ్, వెరీ గుడ్ టు హియర్. సో దీన్ని బట్టి మనకి ఐ థింక్ 1 or 2 ఎగ్జాంపుల్స్ ఇంతకుముందు సార్ కూడా షేర్ చేశారు. మనం పేరెంట్స్ తో పర్సనల్ గా కనెక్షన్ మెయింటైన్ చేస్తే డెఫినెట్ గా వాళ్ళ అటెండెన్స్ పెరుగుతుంది. ఐ థింక్ ఇంతకుముందు కూడా ఒకసారి షేర్ చేశారు. మేడం డిఓ మేడం గారు కూడా ఈ మధ్య మాకు ఒక టీచర్ ఇచ్చారండి. వెరీ వెరీ థ్యాంక్ యూ మేడం. మీ ఇన్స్పిరేషన్ తోనే మేము 2 వాలంటీర్లను కూడా పెట్టినాం మేడం. మీరు కోరుకున్నట్టు మంచి రిజల్ట్స్ అందరూ పిల్లలు మినిమం ఒక 75% అయితే చదవగలిగేటట్టు తేవాలని ఒక కంకణమితి కట్టుకున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే, గుడ్ అమ్మా జయ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ జయ మ్యామ్ ఫర్ యువర్ ఇన్పుట్స్. ఇప్పుడు మనకు యూపీపీఎస్ ఉప్పల్ ఎంపీపీఎస్ జైపూర్ కాలనీ హ్యాండ్ రైజ్ చేశారండి, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు ప్లీజ్. క్విక్ గా మీ ఇన్పుట్స్ ఇవ్వండి. అండ్ ఆకుల వసంత ఎంపీపీఎస్ కూడా వెన్నెలగడ్డ. మేడం నమస్కారం, సార్ నమస్కారం అందరికి. సార్ చెప్పండి. సార్ మేము కూడా మొన్న పేరెంట్స్ మీటింగ్ పెట్టినాం సార్. అందరికి ఒక వారం ముందే చెప్పండి చెప్పండి. అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మేడం నేను క్లాస్ గ్రూప్లల్లా ఇన్విటేషన్ పంపిన మేడం. ప్రతి పిల్లవానికి ఇన్విటేషన్ పంపినాను. ఒక 50 మంది వరకు వచ్చారు మేడం మన దగ్గరికి. వాళ్ళకు కూడా చెప్పినాం ఇట్లా 100% అటెండెన్స్ కావాలి. అటెండెన్స్ చాలా తక్కువ ఉంది మన దగ్గర పిల్లలకు. ఈ కరోనా టైం నుంచి స్కూల్ చక్కగా నడవక పిల్లలల్లో కొంచెం చదువులో చాలా వెనుకబడ్డారు కాబట్టి. అట్లాగే మనకు లాస్ట్ ఇయర్ ఏమైందంటే 3 టీచర్స్ మాత్రమే ఉండారు ఇక్కడ స్కూల్లో. ఇప్పుడు మనము ఈ జిల్లా అలొకేషన్ లో భాగంలో మేము 3 మెంబర్స్ కొత్తగా యాడ్ అయినాము. 5 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు మంచిగా ఉంది స్కూలు. మీరు రెగ్యులర్ గా పంపించాలి. మీరు కూడా 1 month ఒకసారి వచ్చి తప్పనిసరిగా మీరు విజిట్ చేయండి. మీ పిల్లవాడు ఏం చదువుతుందో తెలుసుకోండి అని చెప్పాను మేడం. కమ్యూనిటీ వాళ్ళ సహకారం కూడా మంచిగా ఉంది మేడం. కార్పొరేటర్ గారు కూడా మనకు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. కార్పొరేటర్ గారు కూడా విజిట్ చేశారు మీటింగ్ కు. ఇక్కడ లోకల్ కాలనీ వాళ్ళని కూడా పిలిచినాము. ఒక ఎన్జిఓ సంస్థ వాళ్ళు కూడా వచ్చినారు, కానీ వాళ్ళు ఇంకా ఏం పార్టిసిపేట్ చేసి ఇంకేం మనకు అది చేయలేదు మేడం. వస్తామని చెప్తున్నారు. Great sir, thank you so much for sharing. Okay madam, thank you madam. Thank you. Thank you sir. And next Vasanta garu MBPS వెన్నెలగడ్డ ప్లీజ్. నమస్కారం మేడం. నమస్కారం సార్. మాది ఎంపీపీఎస్ వెన్నెలగడ్డ స్కూలు. మా స్కూల్లో 154 స్ట్రెంత్ అండి. మేము ఏం చేసామంటే కరోనా టైంలో ఆన్లైన్ టీచింగ్ అప్పుడు వాట్సాప్ గ్రూప్స్ చేసాం మేడం. ఆ గ్రూప్స్ త్రూ మేము ఈచ్ అండ్ ఎవ్రీ డే, అంటే మామూలుగా పిల్లలు స్కూల్కి రానప్పుడు కూడా, ప్లస్ ఏదైనా మా మీటింగ్ కండక్ట్ చేస్తే
వాయిస్ మెసేజెస్ వాట్సాప్లో మేము పెడుతుంటాము. ఈసారి మేము మీటింగ్కు వాట్సాప్లో వాయిస్ మెసేజెస్ పెట్టాము. చాలామంది కూడా వాళ్ళు చూసుకున్నారు, ప్లస్ వాళ్ళు వచ్చారు. మా దగ్గర చాలా మంది పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి మా దగ్గర కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ కూడా బాగుంటుందండి. ప్లస్ ఎన్జిఓ ఆర్గనైజేషన్ గ్లాండ్ ఫార్మా వాళ్ళు మాకు 2 వివిస్ని ఇచ్చారు సార్. నెక్స్ట్ సుచిత్ర అకాడమీ ఈజ్ వన్ ఆఫ్ అవర్ డోనర్. వాళ్ళు కూడా చాలా ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లస్ ఫెసిలిటీస్ చాలా మాకు ప్రొవైడ్ చేస్తారు. మా పిల్లలు కూడా యావరేజ్ 100 మెంబర్స్ అటెండ్ అవుతున్నారు. మేము ఈ FLN ప్రోగ్రామ్ బేస్ లైన్ టెస్ట్ పెట్టి తర్వాత ఈరోజు ఒక టెస్ట్ నేనైతే 5th క్లాస్ డీల్ చేస్తానంటే ఒక టెస్ట్ కండక్ట్ చేశాను. పిల్లలు కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఎన్జిఓ అంటే మా దగ్గర అయితే మామూలుగా చాలా మంది పేరెంట్స్ కూడా వచ్చి వాళ్ళు అడుగుతున్నారు, ఒక ఎన్జిఓ వాళ్ళు వచ్చారు మేము చెప్పొచ్చా అంటే, ఓ వెల్కమ్, మీరు రండి, ఎవ్రీ సాటర్డే అట్లా వాళ్ళు వచ్చి ఆమె టీచ్ చేస్తా అని చెప్పారు. ఒక వాసవి క్లబ్ వాళ్ళు రండి మేడం అని చెప్పాం. మేడం ఖచ్చితంగా మా దగ్గర ఏంటంటే నేను ఒక సారు ప్లస్ కుత్బులాపూర్ నుండి ఒక సార్ని మేము డిప్యుటేషన్లో తెచ్చుకున్నామండి. ప్లస్ ఇద్దరు చాలా కష్టపడి ఇక్కడ నియర్ బై ఉన్న లోకల్ లీడర్స్ ద్వారా మేము గ్లాండ్ ఫార్మా నుండి 2 వివిస్ తెచ్చుకున్నాము. చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ చాలా బాగా చేస్తామని మేము ఖచ్చితంగా మీకు హామీ ఇస్తున్నాం మేడం. ఎన్జిఓస్ అండ్ అన్నారు కదా, స్టేక్ హోల్డర్స్ చాలా బాగా ఇన్వాల్వ్మెంట్ ఈ వెన్నెలగడ్డలో చాలా బాగా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ప్రతి మినిట్ వాళ్ళు ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తూ మా పిల్లల కృషికి చాలా పాటుపడుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ 1 and all. గుడ్ అండి, బాగా చేస్తున్నారు. ఇన్వాల్వ్మెంట్, సోషల్ ఇన్వాల్వ్మెంట్ కూడా బాగా ఉంది. కార్పొరేటర్స్ కానీ ఎన్జిఓస్ కానీ బాగా హెల్ప్ తీసుకొని చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ, అప్రిషియేట్ యూ. ఇంకా ఇంకొకటి ఏంటంటే మనము కమ్యూనిటీ నుండి ఇప్పటి వరకు లోకల్ లీడర్స్ ని వాళ్ళని తీసుకున్నప్పుడు ఇందాక మన భారతదేశ్ ఎన్జిఓ వాళ్ళు చెప్పింది ఒక చిన్న ఇది డిఫరెన్స్ ఏంటంటే మనము వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నాము. మనకు కావాల్సిన ఏదైతే ఫిజికల్ గా మనకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు దాని గురించే మనం ఎక్కువ డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు మనము ఎకడమిక్స్ వైపు పిల్లల యొక్క క్వాలిటీ వైపు డిస్కస్ చేయాల్సిన అవసరం అనేది ఇప్పుడుంది. ఇప్పుడున్న డిఫరెన్స్ అది. ఇప్పటి వరకేమో మనము కావాల్సిన అవసరాల గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. నాకు తెలిసినంత వరకు నేను అబ్జర్వ్ చేసింది అది. ఇప్పుడు వాళ్ళతో అందరూ చదువుకున్న వాళ్ళే ఉన్నారు దాదాపుగా, ఇక్కడ ఉన్న పొలిటికల్ వాళ్ళు కావచ్చు, ఎన్జిఓస్, మనకి ఇక్కడ కొన్ని విల్లాస్ ఉన్నది, దాంట్లో హౌస్ వైఫ్స్ ఉన్నారు. వాళ్ళు కూడా ఆల్రెడీ గుండపోచంపల్లి అలాంటి ఏరియాలలో మనకు ఆల్రెడీ వాళ్ళ కాంట్రిబ్యూషన్ మనకు ఉంది అకాడమిక్స్ వైపు. కాకపోతే మనము పర్మనెంట్ గా వాళ్ళని గవర్నమెంట్ నుండి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ లేకుండా మనం చెప్తే ఎలా ఉంటుంది అన్న ఉద్దేశంతో మనం ఏమీ వాళ్ళకి సపోర్ట్ చేయలేదు. చెప్తే చెప్పుకోనివ్వండి లేకపోతే లేదు అన్నట్టుగా మన వైపు నుండి ఏమీ లేకుండా ఉండడంతో కొంత వాళ్ళతో మనకు గ్యాప్ ఏర్పడింది. ఇప్పుడు అవకాశం లేదు. ఇప్పుడు మనమే చెప్పుకోవచ్చు. వాళ్ళు ఏదైనా క్వాలిఫైడ్ ఉన్న వాళ్ళని వచ్చేసి సాటర్డేస్ కానివ్వండి, ఏదైనా ఇంకా వాళ్ళకి తీరిక ఉన్న టైంలో వచ్చేసి చెప్పమని చెప్పొచ్చు. ఇప్పుడు మనకు అక్కడ నుండి కూడా గ్రీన్ సిగ్నల్ ఉంది కనుక ఎలాంటి ఇష్యూస్ కూడా లేవు. క్వాలిఫైడ్ ఉన్నవాడు ఎవరైనా కూడా మనకి చెప్పే అవకాశం ఉంది. మాక్సిమం మనకు రమీలా గారు మన మెడ్చల్ జిల్లాలో చాలా స్పోకెన్ ఇంగ్లీష్ గురించి ఎక్కువ ఎన్జిఓస్ కానివ్వండి, సోషల్ వర్కర్స్ కానివ్వండి, వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు చాలా స్కూల్స్ లో. అది ఇంటర్నల్ గానే జరుగుతుంది. మనకు డైరెక్టరేట్ నుండి కానివ్వండి, డిఓ ఆఫీస్ నుండి కానివ్వండి, ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ లేకుండా కొంతమంది మా దగ్గర నుండి తీసుకుంటున్నారు పర్మిషన్స్, కొంతమంది ఇంటర్నల్ గా యాక్టివ్ హెచ్ఎఫ్స్ ఉన్న దగ్గర లేకపోతే యాక్టివ్ ఎంఏఓస్ ఉన్న దగ్గర వాళ్ళ మండలి కానీ వాళ్ళ స్కూల్ ని కానీ ఏదైనా ఎన్జిఓస్ తోటి టైఅప్ చేస్తూ ఉన్నారు. సో ఇది జరుగుతుంది. ఇప్పుడు మనం ఏదైతే మనం అఫీషియల్ గా చేస్తున్నామో దాంతో ఇంకా ఎక్కువ మంది ఎన్జిఓస్ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. పొలిటీషియన్స్ కూడా వచ్చేసి మన క్వాలిటీని వాళ్ళకి ప్యాషన్ గా ఉంటారు. కొద్దిమంది స్కూల్లోకి వెళ్ళి చెప్పడం అనేది కొన్ని రోజులు ఏదో షో కోసం చేసినా కూడా తర్వాత అది ఇంట్రెస్ట్ గా మారే అవకాశం ఉంటుంది. కనుక ఆ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా మంచిది అనేది నా అభిప్రాయం. సో ఇది సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను మన వీళ్ళందరి బెస్ట్ ప్రాక్టీసెస్ చూస్తుంటే. ఈ ఎనీబడి ఇంకా శ్రీనివాస్ కైతలాపూర్ హ్యాండ్ రైజ్ చేశారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడుతుంది సార్ ప్లీజ్. శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సార్. మేడం రోమాలజీ మేడం, మీ ఐడియాలజీ చాలా బాగుంది మేడం. కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్
ఆల్రెడీ నేను ఇంతకుముందు వికారాబాద్ డిస్ట్రిక్ట్ లో చేశాను మేడం. సో అక్కడ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ చేస్తే వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేశారు. ఒక 2 వాలంటీర్లు ఇచ్చారు. ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చారు. ఎస్పెషల్లీ గర్ల్ చైల్డ్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాం మేడం. గర్ల్ చైల్డ్ అంటే అక్కడ హై స్కూల్ మోర్ దాన్ 3.5 kilometers ఉంది. సో గర్ల్స్ అందరూ మధ్య డ్రాప్ అయ్యేవాళ్ళు. సో సార్ ఏం చేశారంటే వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కోసం ఆటో కానీ బైసికల్స్ ఇచ్చారు. సో ఆ విధంగా మేము కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ చాలా సక్సెస్ అయ్యాము. అయితే ఇప్పుడు నా సబ్మిషన్ అంటే మేడం, ఇప్పుడు ఇక్కడ కూడా చాలా మంది ఎన్జిఓ సపోర్ట్ చేస్తున్నారు, ప్రతి స్కూల్లో సపోర్ట్ చేస్తున్నారు. సో చాలా మంది వాలంటీర్స్ ఇప్పుడు స్కూళ్ళలో పనిచేస్తున్నారు, కానీ వాళ్ళకి తొలిమెట్టు ట్రైనింగ్ ఇవ్వలేదు మేడం. మాకు అంటే టీచర్స్ రెగ్యులర్ టీచర్స్కి ఇచ్చారు, బట్ వాళ్ళకు కూడా తొలిమెట్టు ట్రైనింగ్ ఇస్తే మీ ఆర్గనైజేషన్ ఇస్తే కొంచెం చాలా బాగుంటుందని నా రిక్వెస్ట్ మేడం. Sure, sir. Definitely. Very valid point, sir. ఇప్పుడు అదే that's the next step. ఇప్పుడు ఫస్ట్ మనము ఒక సపోర్ట్ సిస్టమ్ అనేది క్రియేట్ చేస్తే గనక మనకి వాలంటీర్స్ నెక్స్ట్ మొబిలైజ్ అవుతారు. వాలంటీర్స్ కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వీఆర్ ఆల్రెడీ ప్లానింగ్ ఫర్ దట్ పార్ట్. సో యువర్ సజెషన్ ఇస్ గోయింగ్ టు బి టేకెన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, సార్. Thank you, Srinivas Garu, for your inputs and suggestions. Sarita, CRP, hand raise kadamma, cheptava emanna? Sarita hand raise chesaru. Kukatpalli, Shamshiguda CRP. Sir, by mistakenly came, sir. Okay. Anyone, please? Any FLN nodal officer? Any mandal education officer? Galaya garu HM, please. Any complex HM also, please respond. Galaya sir, cheppandi sir, unmute cheskondi మీరు. Sir, good morning sir, and madam good morning, good evening madam. Yeah, good evening. Hello. చెప్పండి sir, please. Good evening. Sir, వినిపిస్తుందా sir? Very clear. Okay. Thank you sir. సార్ ఏం లేదు సార్, మొన్న ఎస్ఎంసీ మీటింగ్ పెట్టినప్పుడు మన దగ్గర అమాంతంగా ఒక 125 మంది స్ట్రెంత్ పెరిగింది సార్ ఈసారి ఇంగ్లీష్ మీడియం పెట్టినందుకు. సో అక్కడ టీచర్స్ ప్రాబ్లం ఉందని డిస్కషన్ చేసినప్పుడు పేరెంట్స్ అందరు కూడా ఒక 2 టీచర్స్ కి మేము 6,000 రూపాయలు మేము కాంట్రిబ్యూట్ చేస్తామని అంటున్నారు వాళ్ళు. సో దాన్ని ఎట్లా కలెక్ట్ చేసుకునే దాని మీద మనం ఎస్ఎంసీ చైర్మన్ పెట్టిన మధ్యలో వాళ్ళే కలెక్ట్ చేసుకోండి ఇవ్వండి మాకు, మరి మేము టీచర్ని పెడతామని చెప్పడం జరిగింది. అయితే ఎస్ఎంసీ చైర్మన్ ముందుకు రావడం లేదు మేడం తీసుకోవడానికి. అది ఎట్లా కలెక్ట్ చేసుకోవాలనేది ఒక ఆలోచన మేడం. మీరు ఏమైనా సజెషన్ చేస్తే ఆ రకంగానే చేస్తాం మేడం. పేరెంట్స్ అయితే టీచర్స్ రిక్వైర్మెంట్ చేసుకోవడానికి రెడీగా ఉన్న పిల్లల కోసం అనేది వాళ్ళు క్లియర్ గా ఉన్నారు. వాళ్ళు కొంచెం సజెషన్ చేస్తే బాగుంటుంది మేడం, ఎట్లా కలెక్ట్ చేసుకోవాలనేది. గాలయ్య గారు, మీది మన ఊరు మన బడిలో ఉంది కదా సెలెక్టెడ్? అవును మేడం. డోనర్ అకౌంట్ ఒకటి సెపరేట్ చేసాము. అవును మేడం. దాంట్లో తీర్మానం చేసుకుని దాంట్లో వేయమని చెప్పండి. తీర్మానం తోటి అదే వాలంటీర్లకి ఇచ్చేసేయండి. అంటే వాళ్ళు 100-200 అకౌంట్లు వేయడం అంటే కష్టం కదా మేడం. ఇక్కడనే స్కూల్లో తెచ్చి హెడ్ మాస్టర్ గారికి ఇస్తామని అంటారు మేడం, మరి ఎట్లా చేయమంటారు? అది మీరు తీర్మానం చేసుకుని వేయండి. అంటే నేను కలెక్ట్ చేసుకొని అకౌంట్ ద్వారా పే చేయమంటారు మేడం? అకౌంట్లు వేసి ఎస్ఎంసీ చేసుకోవచ్చు కదా, అది ఎస్ఎంసీ కానివ్వండి, అది మాట్లాడదాం మళ్ళీ మనం. ఓకే మేడం, నేను కాల్ చేస్తాను మేడం మీకు. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ రమాదేవి ఎస్ఆర్జీ, ప్లీజ్ అమ్మా అన్మ్యూట్ చేసుకోమ్మా. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఎన్జిఓ మేడం గారికి నమస్కారం అండి. నమస్తే అండి. ఈ తొలిమెట్టు ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ లో మీ ఇన్వాల్వ్మెంట్ అనేది మాకు చాలా అనుకూలంగా మా ప్రోగ్రామ్ ని మేము పిల్లల వరకు మంచి రిజల్ట్స్ తీసుకురావడానికి చేసే ప్రయత్నంలో మీ తోడ్పాటు అనేది చాలా అవసరము, చాలా సంతోషదాయకమైన విషయం మేడం. మీరు ఈ విధంగా మా జిల్లాకి తోడ్పాటు అందించడానికి వచ్చినందుకు మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదములు. ఎస్పెషల్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసుకున్నాం కాబట్టి కొంచెం స్ట్రెంత్ ఎక్కువ ఉన్న స్కూల్స్ లో స్టాఫ్ తక్కువ ఉన్న దగ్గర ఈ వాలంటీర్స్ అవసరం అనేది చాలా ఉంది మేడం. ఈ ఎన్జిఓస్ ద్వారా కొంచెం ఇలా స్ట్రెంత్ ఎక్కువ ఉన్న స్కూల్స్ కి వాలంటీర్స్ ని ఇవ్వగలిగి ఉంటే మేము ఇంకా మంచి రిజల్ట్స్ ని తీసుకు వస్తామని
హోప్ ఉంది. ఈ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ అనేది మేము స్టార్ట్ చేసాం మేడం. మొన్న మేడం గారు, మా డిఓ మేడం గారు కూడా అందరికి వాయిస్ మెసేజ్ పెట్టి టీచర్స్ అందరినీ ప్రోత్సహించడం జరిగింది. కాంప్లెక్స్ హెచ్ఎంస్ ద్వారా ఇన్వాల్వ్మెంట్ ఎలా చేయాలి అనేది చెప్పడం జరిగింది. దాదాపుగా అందరూ కూడా ఇన్విటేషన్ పంపించి పేరెంట్స్ మీటింగ్ అందరూ కూడా సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది మేడం. ఈ ఫస్ట్ మీటింగ్ ఇదే ప్రోత్సాహంతో ముందుకు వెళ్తాము అని మాట ఇస్తూ మాకు వాలంటీర్స్ ని ఇవ్వడంలో మీరు కొంచెం తోడ్పాటు ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్లీ మ్యామ్, మేము మా వంతు ప్రయత్నం మేము డెఫినెట్ గా సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ ఎన్జిఓస్ ఏవైతే చాలా స్కూల్స్ తో వర్క్ చేస్తున్నారు, ఎలా వాళ్ళు మొత్తం డిస్ట్రిక్ట్ లో ఎస్పెషల్లీ స్ట్రెంగ్త్ ఎక్కువ స్కూల్స్ ఉన్నాయి ప్లస్ టీచర్స్ తక్కువ స్కూల్స్ ఉన్న స్కూల్స్ ఫస్ట్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటైజ్ చేసి అలా వాలంటీర్స్ అక్కడ ఫస్ట్ వెళ్ళేలాగా మనం ప్లాన్ చేద్దామా. Definitely I'm happy that you are willing to work and you have already activated the community at your school. So thank you ma'am. Thank you ma'am. Thank you Andy. So HMs నుంచి చాలా వరకు ఇన్పుట్స్ వచ్చాయి, వెల్కమ్. అండ్ నెక్స్ట్ ఎనీ విజిటింగ్ ఆఫీసర్స్ కూడా మీ ఇన్పుట్స్ ఇచ్చేస్తే యూ విల్ కంక్లూడ్ ద మీటింగ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. And Abhijit also I'm requesting to give some inputs from your side. Thank you, sir. I hope I'm audible. Yes, very clear. Welcome. Okay. Thank you. Thank you. I think the majority has been discussed. The process, the purpose, the roles and responsibilities. I think each and everything is now crystal clear. So I don't have much to add to the process or the purpose to that. I'm just wishing, I'm just wishing to look forward to the day, 17th of September, when all our schools will engage, such an interesting model of PTM. Some of the schools, I'm very happy to hear that they have already been doing that. They've already been championing that. So we will continue doing that. And let's look at the larger picture. I would like to conclude by just saying that let's look at the larger picture is that we all know that this problem is existing right now. We all know that pandemic is the reason, is a deep reason for this problem right now. We are also aware that alone we will not be able to actually solve the problem, but there is a possibility if we can bring community together, if we can bring volunteers together, if we can bring a lot of collaboration together, there is a possibility that we will be able to solve this problem. So I think what we all are trying to do, the leaders, the officers, the school leaders, the mandal leaders, all the people, including us, we are trying to do, we are actually trying to solve a very critical and complex problem. And let us all acknowledge this first. And the spirit which we need to keep in the district and the state is a spirit of collaboration. It is not a competition of how good my school is doing, or it is not a competition of how good my volunteer is doing, but it is collaboration of asking that every child in Telangana should be able to read and write in few months to come. What should we do together? What can be done together? I think a sense of collaboration is something we should first of all build in our culture. As a team, we should all work together. As a district, we should work together, ask help from each other if required. Asking help is a great way to initiate leadership. I think just go out and ask help. You don't have a microphone in the school, see who has, ask help. And what can be done to solve the problem? That is an approach we will always keep. We'll keep questioning ourselves. When me and Romila started this journey in Rangareddy in few wards, we entered the field. We entered the field by asking that we might not know how to solve the problem, but do we really want to solve the problem? That's the question we asked ourselves. And the answer was yes, we want to solve the problem. And slowly, believe it or not, we started receiving help from each and everyone. And I am pretty sure when we go out there, when we try to arrange this parent-teacher meeting, when we try to invite all the stakeholders in the meeting, you will all face certain issues, certain problems.
but I'm pretty sure that we are all experienced enough, and we all have expertise and experience enough to solve this problem and make this possible. So with this note, I am very hopeful. I'm very energized and hopeful, and I'm looking forward to September 17th, when this vision of ours, what we are discussing today, will turn into reality. With that note, thanks, sir. Thanks, ma'am, for such a wonderful session, and giving a clarity to all the officers and all the leaders on the ground of what next to come. Thank you. Thank you, Abhijit, for your thought-provoking and inspiring words in this regard. We'll move forward with this suggestions and all inputs. Vilaji, anything else? That's all. I think Abhijit has put in very clearly and very well said. Really happy to see all the HMs, all the good work that is already happening. ఇప్పుడు మనం ఎలా ఈ వర్క్ ని ఎంటైర్ డిస్ట్రిక్ట్ అండ్ దెన్ హెన్స్ ఫార్వర్డ్ ఎంటైర్ స్టేట్ ఎలా తీసుకెళ్తాము అనేది మన చేతిలోనే ఉంది. అండ్ డెఫినెట్లీ ద యాటిట్యూడ్ ఇస్ కొలాబరేషన్ అండ్ collaboration, building community and support system to help each other, right? So thank you, Andy, and all the very best for the PTM and the work coming forward. Yeah. Thank you, Andy. Thank you very much, Ramila and Abhijit garu, Bharat Dekho NGOs ki. అదే విధంగా కంపల్సరీ మా మెడ్చల్ టీమ్ చాలా యాక్టివ్ రోల్ ప్లే చేస్తుంది దేంట్లో కూడా. ఈవెన్ పాండమిక్ టైంలో కూడా స్టేట్ లెవెల్లోనే ఫస్ట్ టైం మనము ఇనిషియేట్ తీసుకున్నాము ఏదైనా కూడా పిల్లలకు రీచ్ కావడం కోసం. సో దీన్ని కూడా మనం ఛాలెంజ్గా తీసేసుకొని సక్సెస్ఫుల్ చేస్తారని నేను మాటిస్తున్నాను. తప్పకుండా మేము ఇది 100% సక్సెస్ఫుల్ చేస్తాము. ఆల్ హెచ్ఎంస్కి, ఆల్ లీడర్స్కి, అందరికీ కూడా మనం చెప్పేది ఒకటే, మనం ఎన్ని చేసినా కూడా లాస్ట్కు మన దగ్గరికి ఏదైతే నమ్మకంతో వచ్చాడో ఒక స్టూడెంట్, వాడికి మంచి ఫ్యూచర్ని ఇవ్వడం, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ చేస్తున్నాం కనుక మనం హార్ట్ఫుల్గా 100% మనకున్న అవకాశాలన్నీ ఉపయోగించుకొని ఈ ప్రోగ్రామ్ని మనం సక్సెస్ చేద్దాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. Thank you, ma'am. With this note, we will conclude this meeting. Definitely, మన తెలంగాణ విద్యాశాఖ తీసుకున్న ఈ ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రామ్ తొలిమెట్టు FLN అండ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అయితే ఉందో, ఈ రెండు యాక్షన్ ప్లాన్ 1, యాక్షన్ ప్లాన్ 2, ఈ రెండు కూడా విజయవంతంగా మనం ముందు తీసుకెళ్ళడం కొరకు కలిసికట్టుగా టీమ్ వర్క్ అండర్ యువర్ లీడర్షిప్ మేము చేస్తామని చెప్పేసి చెప్తూ, థ్యాంక్స్ టు అభిజిత్ అండ్ థ్యాంక్స్ టు రమిలా. And special thanks to Diva ma'am and all sectorals and MEOs and FLNs and CNOs and all the HTMs and all the mandal teams, MIS, CRPs and IRPs and operators. So we'll move forward. So with this, we are concluding this meeting. Thank you.